చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో కలంకారీ విద్యతో అద్భుత కళాఖండాలను గీస్తున్నారు మహిళలు. వస్త్రాలపై బొమ్మలు గీచి రంగులు అద్ది కళకు ప్రాణం పోస్తున్నారు. వాటిని గోడలకు వేలాడదీసినప్పుడు కానీ, లేక ఆ చీరలను మహిళలు కట్టుకున్నప్పుడు నిజంగా నెమలి నాట్యం చేస్తుందా అన్నట్లుగా ఆ చిత్రాలుంటాయి. ఫ్యాషన్ డిజైన్ పేరుతో రోజుకు వందల రకాల డిజైన్లు మార్కెట్లో కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతున్న విదేశీ యాత్రికులు శ్రీకాళహస్తికి పరిగెత్తుకొచ్చి వీటిని కొనుగోలు చేస్తున్నారంటే కలంకారీ రంగులు అద్దిన వస్త్రాలకు ఎంత క్రేజీ ఉందో అర్థమవుతోంది. పూర్వం రాజులు స్వయంగా కలంకారీ విద్య తెలిసిన కళాకారులను పోషించేవారు. వారి చేత రాజులు, రాణులు వారికి కావలసిన రకరకాల డిజైన్లు కలిగిన బొమ్మలను వస్త్రాలపై వేయించుకునేవారు. రాను రాను ఈ కళకు ఆదరణ తగ్గిపోయింది. వస్త్ర వ్యాపారంలో పోటీ తట్టుకునేందుకు వివిధ రకాల డిజైన్స్ రూపొందిస్తున్నారు. అయితే వాటిని ఉపయోగించడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా వస్తున్నాయి. కానీ ఇక్కడి వస్త్రాలకు అద్దే రంగుల్లో ఎలాంటి ప్రమాదం ఉండదు. వస్త్రాల మన్నిక ఉన్నంతకాలం డిజైన్ ఉంటుంది. కూరగాయలతో తయారు చేసిన రంగులను మాత్రమే డిజైన్కు ఉపయోగిస్తున్నామని కళాకారులు చెబుతున్నారు. తమకు ఎప్పటినుంచో తెలిసిన ఈ కళ ద్వారా 10 మందికి ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే దీన్ని ఏర్పాటు చేశామంటున్నారు నిర్వాహకులు. ఇంతమంది కళాకారులకి ఉపాధి కల్పించాలనే ఒక ఉద్దేశంతో మాత్రమే ఈ కలంకారీ సంస్థ నేను ప్రారంభించడం జరిగింది. నేను నడిచే ఈ దారిలో నాతో పాటు నా కుటుంబ సభ్యులే కాకుండా ఒక 20 మంది లేడీస్ కూడా నాతో పాటు నడవడానికి, వాళ్ళ కాళ్ళ మీద నిలబడేదానికి సిద్ధంగా ఉన్నారు. నేను తయారు చేసిన వస్తువులు ఆల్ ఓవర్ ఇండియా అండి. బాంబే, ఢిల్లీ, కలకత్తా, హైదరాబాద్, బెంగళూరు అన్నిటి నుంచి కూడా ఉందండి. ఎందుకంటే ఇంతకు ముందు కలంకారీ మూస ధోరణిలో ఉండేది. సో నేను స్టార్ట్ చేసిన తర్వాత కొంచెం ఫ్యాషన్ డిజైనింగ్ కూడా కలంకారీతో మిక్స్ అండ్ మ్యాచ్ చేసి ఇప్పుడు ఉండే ఈ పోటీ ప్రపంచానికి ధీటుగా కలంకారీ వస్త్రాలను తయారు చేయడం ద్వారా నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా అమ్మకాలు కూడా బాగా జరుగుతున్నాయి. ఇక్కడ పనిచేస్తున్న వీరంతా కూడా ఏదో ఒకరి కింద పనిచేస్తున్నామన్న ఆలోచన ఎప్పుడూ రానివ్వరు. భారతీయ ప్రాచీన కళను నమ్ముకోవడం ద్వారా ఎలాంటి కష్టం లేకుండా సంతోషంగా వస్త్రాలపై బొమ్మలు, రంగులు వేస్తూ తమ జీవితాన్ని కొనసాగిస్తున్నారు.